హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. దుల్కర్ సల్మాన్కి తెలుగు ఇండస్ట్రీ బాగా అచ్చివచ్చింది. తెలుగులో తను సినిమా చేశాడంటే ఖచ్చితంగా హిట్ అన్న సెంటిమెంట్ అయితే ఏర్పడింది. మహానటి, సీతారామం వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత మళ్ళీ లక్కీ భాస్కర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. చిన్నగా తెలుగులో తన మార్కెట్ను పెంచుకుంటూ ఇక్కడ స్టార్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు. ప్రెజెంట్ దుల్కర్ సల్మాన్ పవన్ సాధినేని దర్శకత్వంలో ఆకాశంలో ఒక తారా సినిమా చేస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా జూలైలో విడుదల కాబోతున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా ఈ సినిమాలో నటిస్తున్న హీరోయిన్ గురించి ఇప్పుడు వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో ముందుగా సాయి పల్లవిని తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం వచ్చింది. అయితే సాయి పల్లవి వరుస సినిమాలతో ప్రెజెంట్ బిజీగా ఉన్న నేపథ్యంలో ఆమె ఒకవేళ నో అంటే నెక్స్ట్ ఆప్షన్గా మృణాల్ని తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. సీతారామం సినిమాతో ఆల్రెడీ హిట్ కొట్టిన జంట కాబట్టి ఆడియన్స్ కూడా ఎగ్జైటింగ్గా ఉంటారని, సాయి పల్లవి ఒకవేళ నో చెబితే మృణాల్ను సెలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. తెర మీద హీరో హీరోయిన్ జంట ప్రేక్షకులను మెప్పించగలిగితే చాలు, వాళ్ళని మళ్ళీ మళ్ళీ అలా కలిసి చూడాలని ప్రేక్షకులు కోరుకుంటారు. అలానే దుల్కర్ మృణాల్ జంటను మళ్ళీ మరో సినిమాలో చూడాలని ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మృణాల్ కూడా దుల్కర్తో సినిమా చేయడానికి ఆసక్తిగానే ఉందట. ఈ కలయికలో సినిమా వస్తే మరో బ్లాక్ బస్టర్ పక్కా అనే ఆలోచనలో ఉన్నారు. చూడాలి మరి దుల్కర్ సాయి పల్లవి జోడీ సెట్ అవుతుందా, లేదంటే దుల్కర్ మృణాల్ జోడీ సెట్ అవుతుందా అనేది. మరి ఇదండి ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.